ఇక అమెరికా తెలుగు విద్యార్థుల కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యానికి వెళుతున్న స్టూడెంట్స్ అక్కడి అధికారుల తీరుతో తిరిగి వచ్చేస్తున్నారు. తాజాగా షికాగో ఎయిర్పోర్ట్ నుంచి తెలుగు విద్యార్థులను యుఎస్ అధికారులు వెనక్కి పంపించారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి, షికాగో ఎయిర్పోర్ట్ లో తెలుగు విద్యార్థులను వెనక్కి పంపించినట్లుగా తెలుస్తోంది. దీనికి కారణం ఏంటి? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు విద్యార్థులందరినీ ఇబ్బంది పెడుతున్నారు. స్టూడెంట్ వీసాతో అమెరికాలో పనిచేసేందుకు వస్తున్నారనేటువంటి అనుమానంతో వీరంతా తెలుగు విద్యార్థులకు ఇబ్బందులు సృష్టిస్తున్నారు. తాజాగా మరొక ఉదంతం వెలుగులోకి వచ్చింది. మిషిగాన్ యూనివర్సిటీలో చేరేందుకు కొద్దిమంది తెలుగు విద్యార్థులు, సుమారు 20 మంది విద్యార్థులు షికాగో ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ కు చేరుకున్న సందర్భంలో ఇమిగ్రేషన్ అధికారులు నిలిపివేశారు. మీరు ఎందుకోసం వస్తున్నారు, ఇక్కడ ఏం చేయబోతున్నారు అనే దానికి సంబంధించి వారు అనేక ప్రశ్నలు అడిగారు. ప్రశ్నలు అడిగిన తర్వాత వారందరినీ కూడా తదుపరి వారి యూనివర్సిటీకి వెళ్లేందుకు వారిని నిరాకరించి అక్కడే ఉంచినటువంటి పరిస్థితి యూనివర్సిటీలోనే ఎయిర్పోర్ట్ లో, షికాగో ఎయిర్పోర్ట్ లో. సో వారందరినీ మిగిలినటువంటి బార్డర్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి అధికారులు కూడా వారిని ప్రశ్నించి తిరిగి వెనక్కి పంపించేందుకు అమెరికా అధికారులంతా కూడా ప్రయత్నిస్తున్నట్టు మనకు సమాచారం అవుతుంది. గత వారం కిందనే మనం చూసాం, నార్త్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ, అదే సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ, ఈ రెండు యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులందరినీ కూడా నిలిపివేసి వారందరినీ ఇబ్బందులకు అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు ఇబ్బందులు సృష్టించినటువంటి పరిస్థితులు చూసాం. ఆ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రులంతా వెళ్లి సుష్మా స్వరాజ్ను కలిసిన సందర్భంలో కొన్ని యూనివర్సిటీలకు సంబంధించి బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయి. వాటికి సంబంధించి అన్ని వివరాలు స్టూడెంట్స్ తెలుసుకోవాలి ప్రయాణం చేసే ముందని చెప్పి సుష్మా స్వరాజ్ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. తాజాగా మరొక ఉదంతం ఈ రోజు వెలుగులోకి వచ్చింది. షికాగో ఎయిర్పోర్ట్ లో తెలుగు విద్యార్థులందరినీ కూడా నిలిపివేయడంతో వారంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. వారిని వెనక్కి పంపించాలని ఇమిగ్రేషన్ అధికారులు భావిస్తూ వారిని ఏదో ఒక కారణంతో, ఏదో ఒక సాకుతో తికమక ప్రశ్నలన్నీ పెట్టి వారిని విద్యార్థులందరినీ కూడా అమెరికాలో అడ్మిషన్స్ పొందకుండా నిరాకరించేందుకు వారు ఇమిగ్రేషన్ అధికారులు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ తెలుగు విద్యార్థులకు ఎవరైతే ఇబ్బంది పడుతున్న తెలుగు విద్యార్థులకు సహాయం అందించేందుకు తానా కూడా ముందుకు వచ్చింది. ఎవరైనా స్టూడెంట్స్ కష్టాలు పడుతుంటే ఖచ్చితంగా తానా.org వాళ్ళ వెబ్సైట్ కు లింక్ ఖచ్చితంగా లాగన్ అవుతే కనుక దానికి సంబంధించిన స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సహాయం అందిస్తామని అమెరికాలో ఉన్నటువంటి తానా ఆర్గనైజేషన్ కూడా ముందుకు వచ్చింది. విద్యార్థులు కూడా ప్రయాణం చేసే సమయంలో అన్ని వివరాలు, చదువుకు సంబంధించిన వివరాలు, అట్లాగే హెల్త్ కి సంబంధించినటువంటి వివరాలు, అన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా సిద్ధంగా ఉంచుకొని వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. వాటితో పాటు విదేశాంగ శాఖ మరొక ప్రకటన విడుదల చేసింది. అమెరికాలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులంతా కూడా తమ పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేసుకోండి, ఆ తర్వాత తాము పూర్తి స్థాయిలో ఈ సంబంధించినటువంటి ప్రక్రియపై పూర్తి అధికారిక సమాచారం ఇస్తామని విదేశాంగ శాఖ కూడా రీసెంట్ గా ఒక ప్రకటన విడుదల చేసింది. సో ఆ నేపథ్యంలో విద్యార్థులు తాజాగా తాత్కాలికంగా వాయిదా వేసుకొని పూర్తి వివరాలు విదేశాంగ శాఖ నుంచి వచ్చిన తర్వాత ప్రయాణాలు వెళ్తే మంచిదనేటువంటి సూచన నిపుణులు కూడా చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్.